మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. భక్త ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుని చేత ఎన్ని ఇబ్బందులు పడినా భగవంతుని భక్తిని వదలలేదు. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు అసురులకు రాజై భగవంతునిపై ద్వేషంతో ఉండేవాడు. హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుని భగవంతుని గురించి చెప్పడాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. ప్రహ్లాదుడు తన తండ్రి మాటను పట్టించుకోక భగవంతుని భక్తిలో మగ్నుడై ఉండేవాడు. హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రహ్లాదుడు భగవంతునిపై అపారమైన భక్తితో ఉండటంతో ఎటువంటి ఆపదలు సంభవించినా భగవంతుడు అతనిని కాపాడాడు. చివరకు హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని భక్తికి సాక్షాత్కరించాడు భగవంతుడు. ప్రహ్లాదుని భక్తి కథ భగవంతుని భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. భగవంతుని భక్తి అంటే అతనిపై అపారమైన విశ్వాసం మరియు ప్రేమ. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.